ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోన్యాలాహి వంటలు. నేను ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే గ్రీన్ పీస్ రైస్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోన్యాలాహి వంటలు ఛానల్. చూసారు కదా, నేను గ్రీన్ పీస్ రైస్ తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ రైస్ తయారు చేయడం కోసమని నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్దది. దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే బిర్యానీ సామాన్లు తీసుకున్నాను. అలానే కొద్దిగా గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న గ్రీన్ పీస్ని మనం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 kg రైస్తో నేను ఈ గ్రీన్ పీస్ రైస్ అనేది తయారు చేస్తున్నాను. ఇలా రైస్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఈ బిర్యానీ సామాన్లు అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఈ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నేను 1/2 kg రైస్ తీసుకున్నాను కదా, ఈ తీసుకున్న రైస్ని నేను చూసారు కదా ఒక తపాలాలోకి తీసుకొని నేను ఒక 2 సార్లు ఈ రైస్ అనేది వాష్ చేసుకున్నాను బాగా. ఇలా రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏదైతే వేయించి పెట్టుకున్నామో గ్రీన్ పీసు ఈ బిర్యానీ సామాన్లు ఇవన్నీ వేసి మనం వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ కుక్కర్లో ఈ రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ వాష్ చేసిన రైస్ని మనం ఇలా కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని కొద్దిసేపు ఈ రైస్ని మనం వేగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రైస్ వేగించుకున్న తర్వాత మనం ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి మనం తగినంత వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ రైస్ అనేది 2 గ్లాసులు రైస్గా వేసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కరు మూత పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు కూడా మనం ఈ కుక్కర్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన గ్రీన్ పీస్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి నేను వీక్లీ ఒకసారి అయినా సరే ఈ గ్రీన్ పీస్ రైస్ అనేది తయారు చేసి పెడతాను. మా పెద్ద పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా క్విక్గా లంచ్ బాక్స్కి మనం ఈ రైస్ అనేది తయారు చేసి పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్లో మీరు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక లైక్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోన్యాలాహి వంటలు.